బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు, రక్తదాన శిబిరాలు పెడుతున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు అనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అసలు దీనికి మీపై ఆరోపణలు చేసేవారికి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ వేదికగా? ఎటునాగరం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిన్ అయిన పేషెంట్లకి అటు డయాలసిస్ కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కానీ ఉచితంగా ఇస్తారు. బ్లడ్ అమ్ముకోవడం అనేది ఉండదు. అటు భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎవరైతే తలసేమియా సికిల్ సెల్ వ్యాధి ఉండి రెడ్ క్రాస్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ జీవిత కాలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు రక్తం, ప్లేట్లెట్స్, మెడిసిన్స్ రవాణాకు కూడా కొన్ని సందర్భాల్లో రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. వరల్డ్ వైడ్ ఉంది. అది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కేవలం రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మటుకే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉచితంగా బ్లడ్ ఇస్తారు. గర్భిణీ స్త్రీలు కానీ, యాక్సిడెంట్ కేసులకు కానీ రీప్లేస్మెంట్ కరోనా తర్వాత అంతకుముందు ఎనీ బ్లడ్ బ్యాంకులో మనకు బ్లడ్ అవసరం పడితే ఖచ్చితంగా ఒక డోనర్ ఉండాలి. కరోనా తర్వాత ప్లాస్మా దానం వచ్చి తీవ్రమైన రక్త కొరత మన ఇండియాలో తీవ్రమైన రక్త కొరత ఏర్పడినందున రీప్లేస్మెంట్ చేశారు. మీరు ఎనీ బ్లడ్ పొందామంటే ఎక్కడ ఇవ్వరండి, ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రక్తదాన శిబిరాల్లో అయితే 3 రీప్లేస్మెంట్ ఇస్తే 1 ఫ్రీగా ఇస్తారు. అంతేగాని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు కానీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఉచితంగా ఎవరికి ఇవ్వరు. దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ నిర్దేశించిన అమౌంట్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కేవలం మెయింటెనెన్స్ ఛార్జెసే కానీ రక్తం అమ్ముకోవడం అనేది ఉండదండి. ప్రకాష్ గారు, మీపై అనేక ఆరోపణలు తీసుకొస్తున్న వారిపై ఈ వేదికగా వారికి ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? చేయూత స్వచ్ఛంద సేవా సంస్థపై చేస్తున్న ఆరోపణలకి నా వెనక మాట్లాడే వారి గురించి నేను పెద్దగా మాట్లాడుకోదలుచుకోలేదు. అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేను ఎవరెవరికి బ్లడ్ ఇప్పించాను, ఎంతమందికి ఉచితంగా ఇప్పించినాను కేవలం నా సన్నిహితులకి వారికి మటుకే తెలుసు. నిరాదరణ లేని ఆరోపణలు నేను పట్టించుకోదలుచుకోలేదు. ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే వారికి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉచితంగా ఇస్తారు, ఎక్కడ రీప్లేస్మెంట్ ద్వారా ఇస్తారు, మనం ఎంతమందికి ఇప్పించాము అనేది కేవలం ఇప్పించిన వారికే తెలుస్తుంది. నా వెనక మాట్లాడే వారి గురించి నేను పెద్దగా మాట్లాడుకోదలుచుకోలేదు. కాలక్రమేణా నేను చేసిన సేవా కార్యక్రమాలకు నాకు వచ్చిన అవార్డ్స్ వారికి సమాధానం జరుగుతుంది. ప్రకాష్ గారు, అసలు మీరు రక్తదాన శిబిరాలు పెట్టడానికి అసలు మీకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు చేయూత ఫౌండేషన్ సంస్థ రిజిస్ట్రేషన్ చేయడానికి నాకు సుమారు 6 నెలల కాల వ్యవధి పట్టింది. ఈ 6 నెలల కాల వ్యవధిలో నా నోటీస్కి తలసేమియా, సికిల్ సెల్ రక్తహీనత వ్యాధి పిల్లలు నా నోటీస్కి వచ్చారు. నేను వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడడం జరిగింది. మీకు బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కించుకుంటున్నారు, మీకు ఎవరు ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే వాళ్ళు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు ఉచితంగా బ్లడ్, మెడిసిన్స్, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పడం జరిగింది. మా వెంకటాపురం మండలంలో కూడా పాలెం గ్రామంలో ఒక 18 సంవత్సరాల అమ్మాయి రక్తహీనత వ్యాధితో ఆరోగ్యం క్షీణించి మరణించడం జరిగింది. అటువంటి సంఘటనలు జరగకుండా చేయూత ఫౌండేషన్ చలించిపోయి ములుగు జిల్లాలోని ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఇప్పటి వరకు అనేక రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతోమంది తలసేమియా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, డయాలసిస్ పేషెంట్ల కొరకు రక్తదాన శిబిరాలను పెట్టి వారికి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది.